హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో గోరుచిక్కుల వేపుడు ఎలా చేయాలో చూద్దాము. అది సింపుల్గా టేస్టీగా ఇలా ఒకసారి ట్రై చేసేయండి. ముందుగా గోరుచిక్కులని ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని క్లీన్ చేసేసుకోండి. దీంట్లో కొన్ని వాటరు, ఉప్పు వేసేసుకొని నేను కుక్కర్లో పెట్టుకుంటున్నానండి. ఒక విజిల్ వచ్చేంత వరకు అయితే లేతవి పెట్టుకోండి. కాస్త ముదిరితే 2 విజిల్స్ సరిపోతాయి. ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 గరిటెల వరకు మస్టర్డ్ ఆయిల్, ఆవ నూనెను వేసుకుంటున్నాను. ఈ కర్రీకి ఆవ నూనె వాడితే చాలా రుచిగా ఉంటుంది. మీకు దొరకకపోతే నార్మల్ ఆయిల్తో కూడాను చేసుకోవచ్చు. ఈ ఆవ నూనె ఈ చలికాలంలో స్కిన్కి, హెల్త్కి చాలా మంచిదండి. ట్రై చేయండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత నీళ్లు తీసి ఉడికించుకున్న గోరుచిక్కులను వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ అయితే వీటిని ఫ్రై చేసుకుందాము అండి. కొంతమందికి దీంట్లో ఆనియన్స్ వేసుకోవడం ఇష్టంగా ఉంటుంది. అది ఆప్షనల్ అండి. మీరు ఇష్టమైతే ఆనియన్స్ కూడాను వేసుకోవచ్చు. కానీ గోరుచిక్కులు ఒక 50% వేగిన తర్వాత వేసుకోండి. ఉల్లిపాయలు ముందుగా వేసామంటే ఉల్లిపాయలు అనేవి మాడిపోతాయి. చూసుకొని చేయండి. చూడండి, ఇక్కడ గోరుచిక్కులు ఒక 70% వేగాయి కదా. ఇప్పుడు మిక్సీ జార్లో 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, అలానే కొంచెమే ఉప్పు వేస్తున్నానండి. నేను ఆల్రెడీ ఉడికించుకునే ముందు వేసుకున్నాను కాబట్టి. 1 స్పూను కారము, మీ దగ్గర ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఏది ఉంటే అది వేసుకొని దీన్ని గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గోరుచిక్కులు వేగిన తర్వాత దీంట్లో మనం చేసుకున్న ఈ సింపుల్ పొడి అనేది వేయడం వల్ల కూరకి అద్భుతమైన రుచి, మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. కొన్ని కూరలు చాలా సింపుల్గా చేస్తేనే రుచిగా ఉంటాయి. దాంట్లో ఈ గోరుచిక్కుల కర్రీ కూడాను అండి. చూడండి, మనం వేసిన జీలకర్ర, వెల్లుల్లి ఈ కూరకి మంచి టేస్ట్ని ఇస్తుందండి. ఈ పొడి వేసి ఒక 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుందాము. అలానే ఈ కర్రీ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, గోరుచిక్కుళ్ళు అనేవి అస్సలు ఫ్రై అవ్వకపోతే ఉండి పసరు వాసన కొడుతూ ఉంటాయి, తినలేము. మరీ ఎక్కువగా ఫ్రై అయితే పొడి పొడిలాడుతూ కూర అనేది గొంతు దిగదు. ఇలా ఒక 70% వేగితే మనం రైస్లోకైనా దేంట్లోకైనా చక్కగా తినేసేయొచ్చు. చాలామంది గోరుచిక్కులు తినడానికి ఇష్టపడరు. ఎందుకంటే దీన్ని పుల్లల కూర అంటూ ఉంటారు, డ్రైగా ఉంటుందని. కానీ దీంట్లో ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. పిల్లలకి, పెద్దలు అప్పుడప్పుడు తినడం చాలా మంచిది. కర్రీ రెడీ అయిపోయింది కదా. దీనికి సర్వింగ్ బౌల్‌లో తీసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. కొంతమంది చపాతీ, పూరీల్లో కూడా ఇష్టపడతారు. మీరైతే దేంట్లోకి ప్రిఫర్ చేస్తారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ట్రై చేసి ఒక లైక్ ఇచ్చి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.